టీమిండియా వరుస వైఫల్యానికి కారణం జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణమన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. 2024కు ముందు వరకు వరుస విజయాలను అందించిన టీమిండియా జట్టు ఆ తర్వాత నుంచి ఎందుకు వరుస ఓటములను చవిచూడాల్సి వస్తుందన్న కారణాలకి అన్ని వేళ్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపు చూపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ కోచ్గా అపాయింట్మెంట్ అయిన నాటి నుంచే జట్టుకు శని పట్టుకుంది. శ్రీలంకతో వన్డే సిరీస్ ను టీమిండియా చేజార్చుకుంది. సొంత గడ్డపై న్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్లో భారత్ వైట్ వాష్ అయింది. తాజాగా ఆస్ట్రేలియా టూర్లో కూడా టీమిండియా జట్టు పేలవమైన ప్రదర్శన చూపింది. 2024 వరకు బాగా ఆడిన జట్టు ఇలా డీలా పడిపోవడానికి కారణాలపై అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒకవేళ సిడ్నీ టెస్ట్లో గెలిచి ఉన్నా కూడా భారత్కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోవడం కష్టమే. అసలు శ్రీలంకతో వన్డే సిరీస్ లో ఓటమి పాలైనప్పుడే దీనిపై సమీక్ష చేసుకోవాల్సి ఉంది. గతంలో రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్లు కోచ్లుగా ఉన్నప్పుడు ఎందుకు విజయాలు దక్కాయి, ఇప్పుడు ఎందుకు సక్సెస్ రేటు అసలు లేదనడానికి గౌతమ్ గంభీర్ కారణమన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. కేవలం రాజకీయ కారణాలతోనే గౌతమ్ గంభీర్ ను హెడ్ కోచ్ గా తెచ్చిపెట్టి మనంతట మనమే ముప్పు తెచ్చుకున్నామన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ప్లేయర్స్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చంపేవాడు కాదు. ఆడని వాళ్లను పర్సనల్ గా తీసుకుని ట్రైన్ చేసేవాడు, స్కిల్ పెంచేవాడు. జైస్వాల్, పంత్ ఇలాగే టెక్నిక్స్ పెంచుకున్నారు. స్కిల్ ఉంది అంటే బాగా రుద్దేవాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ద్రావిడ్ ఉంటే కెప్టెన్ వర్క్ ఈజీ అయిపోయేది. గౌతమ్ గంభీర్ ఎక్కడ దొరికాడో గానీ ఆఫ్ సైడ్, ఆఫ్ స్టంప్ అందరికీ వీక్నెస్ ఉన్నప్పుడు దాని మీద ఫోకస్ పెట్టాలి. ఐపీఎల్ గ్యాంగ్ మొత్తాన్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్లతో సోది కొట్టడంతోనే సరిపోతోంది. పుజారా, రహానేని కోచ్ పట్టుపడితే పంపరా? సెలెక్టర్లు వద్దు అన్నారట. ప్లేయర్ను అడిగి సాధించుకోలేని వాడు కోచ్ ఎలా అవుతాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రిషబ్ పంత్ లాంటి ఆటగాడి న్యాచురల్ గేమ్ను గౌతమ్ గంభీర్ చంపేశాడు. ఎంత కాన్ఫిడెంట్ గా ఆడేవాడు పంత్. పుష్ప సినిమాలో అన్నట్లు బౌలర్లకు గజ్జలు వణుకుతాయి పంత్ క్రీజ్లో ఉంటే. రవిశాస్త్రి కూడా పట్టుదలగా ఆడించాడు టీంను, టెక్నిక్ డెవలప్ చేశాడు. టీంలో ఆడే ప్రతి ఒక్కరూ ద్రావిడ్ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్లే. ఫీల్డింగ్ మీద ఫోకస్ చేసేవాడు. అందుకే రోహిత్ అడిగాడు కోచ్గా ఉండమని. చిల్లర రాజకీయాలు బోర్డులోకి ఎంటర్ అయితే ఇలాగే ఉంటుంది. ఆస్ట్రేలియాలో వరుసగా 2 సార్లు సిరీస్ గెలిచారు. ఇప్పుడు మాత్రం ఇలాంటి దారుణ పరిస్థితి. నీకో దండంరా దూత, కావాలంటే కేకేఆర్ కప్ ఇంకో 10 సార్లు కొనుక్కో, కానీ నేషనల్ టీం నుంచి పో నాయన అంటూ ఓ నెటిజన్ వేసిన సెటైర్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది.